ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు ఎలా ఉంది సింహరాశి వారి జాతకం, ప్రేషణ యోగం బలం, ధరించిన కార్యం విద్య యోగం బలం చూడు. అని సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిందండి, శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణుడు వచ్చిండ్రు. సింహరాశి వారి జాతకం వరకు చాలా వరకు శుభకరమైన యోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. కానీ మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. ఇది ఖచ్చితంగా మాస శివరాత్రి రోజు మాత్రం మల్లికార్జున స్వామికి పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 5 వీరి జాతక బలానికి. రాజకీయ రంగంలో అయితే వీరికి చాలా వరకు కీలకమైన సంవత్సరం అండి. వీరికి జాతక బలంలా రాజకీయ నాయకులకు సింహరాశి వారి జాతకంలా 1వ తేదీ అలాగే 10వ తేదీ 28వ తేదీ అని మాత్రం సింహరాశి ఘడియలో పుట్టినవారు, అలాగే మకా నక్షత్రంలో పుట్టినవారు, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం సింహలగ్నంలో పుట్టినవారు విశేషమైన యోగం కలిసి వస్తుందండి. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం 7వ స్థానంలో శని ఉన్నది కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి. వీరికి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నందువల్ల వీరు ఒక్కడ ఉండే అవకాశం ఉండదండి. అన్ని ప్రాంతాల వారిగా తిరిగే అవకాశం ఉంటుంది. వీరి సొంత లబ్ధిని చూడరండి. చాలా వరకు సమాజం కోసం, ఇతరుల సమస్యల కోసం తప్పకుండా వీరు మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మాత్రం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. కానీ విద్యార్థులకు విద్య విషయంలో గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే మాత్రం విద్యావేత్తలకు సాహిత్య రంగంలో ఉన్నవారికి చాలా వరకు శుభలక్షణాలు కలిసి వస్తాయండి. కానీ గురుగ్రహం ఇంకా ఉచ్చస్థానంలో ఉండడానికి మాత్రం ఖచ్చితంగా దత్తాత్రేయుని ఆరాధన చేయటం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. గురువారం నియమం పాటించాలండి. సింహరాశి వారి జాతకంగా ఆదివారం, గురువారం, శనివారం నియమం పాటించడం చాలా విశేషమైన యోగం ఉంటుందండి. అలాగే వివాహం కాని వారికి, వివాహ సమస్యలు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. సంతానం లేని వారికి, సంతానంలో ఇబ్బందులు ఉన్నవారికి, అలాగే సంతానం అరిష్టం ఉన్నవారికి, పిల్లలు కలగకపోవడం కానీ, కలిగి నష్టం కావడం కానీ, ఆరోగ్యంలో మంచిగా లేకపోవడం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారికి కూడా మాత్రం చిక్కులు పోతాయి. దాని కొరకు ఖచ్చితంగా మాత్రం మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం మంచిది. వీలైతే వీలు కాకుంటే మాత్రం వారు ఉండే గ్రామంలో కానీ, వారు ఉండే ప్రాంతంలో కానీ శివాలయం సందర్శనం చేయడం చాలా మంచిది. మాస శివరాత్రి రోజు అండి, నెలకొకసారి. మనం చాలామంది వరకు మాత్రం మహాశివరాత్రి ఒక్కరోజు, ఒక సంవత్సరానికి ఒకసారి అనుకుంటారు. కానీ మాత్రం మహాశివరాత్రులు అమావాస్యకు ఒక రోజు ముందర మాత్రం మాస శివరాత్రి కూడా మహాశివరాత్రి కింద వస్తుంది కాబట్టి అలా పూజ చేయడం చాలా వరకు అనుకూలమైన యోగం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఇబ్బందులు, చిక్కులు చికాకులు, మానసిక చిక్కులు ఉన్నవారికి, అలంకార ప్రియుడు మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా విష్ణుమూర్తి, అలాగే మాత్రం అభిషేక ప్రియుడు శివుడు, కానీ నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు. కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం సూర్య భగవానుడికి ఆరాధన చేయడం చాలా మంచిది. ఆదిత్య సూత్ర ఆరాధనను చేయడం చాలా మంచిది. అలా లేకుంటే మాత్రం ఉదయం లేవగానే స్నానం చేసి ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపాన్ని నమస్కారం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి, వృత్తి రంగంలో వెళ్ళే వారికి శుభయోగాలు కలిసి వస్తాయి. విద్యాయోగంలో వెళ్ళాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, టీవీ కళాకారులకు, సినీ కళాకారులకు, సంగీత కళాకారులకు, సాహిత్య రంగంలో నడిచేవారికి, గాయకులకు, టెక్నీషియన్స్ కూడా మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు మాత్రం ఈ 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం చాలా రాష్ట్ర అరిష్టం, ప్రాంత అరిష్టం, అలాగే ప్రతి ఒక్కరి పేరు మీద కూడా మాత్రం అరిష్ట సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు పండితుల్ని, సద్బ్రాహ్మణుల్ని మాత్రం సత్కరించి పూజ, శాంతి హోమం చేసుకోవడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.